ప్రజలు మళ్లీ తీర్పు ఇచ్చే వరకు సీఎం కుర్చీలో కూర్చోనన్నారు అరవింద్ కేజ్రీవాల్. జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం పార్టీ కార్యాలయానికి వచ్చిన కేజ్రీవాల్ కు సమావేశంలో కీలక ప్రకటన చేశారు. ప్రతి వీధికి ప్రతి ఇంటికి గడప తొక్కుతానన్నారు. మళ్లీ ప్రజలు తీర్పు ఇచ్చే వరకు సీఎం కుర్చీలో కూర్చోబోనని చెప్పారు. ప్రజలు మళ్లీ తీర్పు ఇచ్చే వరకు సీఎం కుర్చీలో కూర్చోనన్నారు అరవింద్ కేజ్రీవాల్. జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం పార్టీ కార్యాలయానికి వచ్చిన కేజ్రీవాల్ సమావేశంలో కీలక ప్రకటన చేశారు. ప్రతి వీధికి ప్రతి ఇంటి గడప తొక్కుతానన్నారు. మళ్లీ ప్రజలు తీర్పు ఇచ్చే వరకు సీఎం కుర్చీలో కూర్చోబోనని చెప్పారు. ప్రజలు మళ్లీ తీర్పు ఇచ్చే వరకు సీఎం కుర్చీలో కూర్చోనన్నారు అరవింద్ కేజ్రీవాల్. జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం పార్టీ కార్యాలయానికి వచ్చిన కేజ్రీవాల్ సమావేశంలో కీలక ప్రకటన చేశారు. ప్రతి వీధికి ప్రతి ఇంటికి గడప తొక్కుతానన్నారు. మళ్లీ ప్రజలు తీర్పు ఇచ్చే వరకు సీఎం కుర్చీలో కూర్చోబోనని చెప్పారు. लोग बोल रहे हैं सुप्रीम कोर्ट ने कुछ कंडीशंस लगाई हैं, काम नहीं कर पाएंगे। पिछले 10 साल में इन लोगों ने कंडीशन लगाने में कोई कसर छोड़ी थी? एलजी साहब ने कंडीशन लगाने में कोई कसर छोड़ी थी? केंद्र सरकार ने एक कानून, दो कानून, तीन कानून, कानून पे कानून डाल के मेरी पावर छीन ली, पर आपके काम बंद नहीं होने दिए मैंने। ये कंडीशन हमारे लिए कोई वो नहीं रखती, कोई हमारे लिए अड़चन पैदा नहीं करती। ये कंडीशन, इन कंडीशन को भी देख लेंगे, लेकिन मेरे लिए जो मायने रखता है वो है मैंने अपनी जिंदगी में ईमानदारी कमाई है। अगर आपको लगता है केजरीवाल ईमानदार है, जम के वोट दे देना मेरे पक्ष में। चुनाव के बाद सीएम की कुर्सी पे जाके बैठूंगा। फरवरी में चुनाव है। आज इस मंच से मैं मांग करता हूं कि ये चुनाव नवंबर में कराए जाएं, महाराष्ट्र के साथ कराए जाएं, तुरंत कराए जाएं चुनाव। और जब तक आपका फैसला नहीं आएगा तब तक मैं जिम्मेदारी नहीं संभालूंगा। और मैं जब तक चुनाव नहीं होते, मैंने जैसे बताया 2 दिन के बाद मैं अपना इस्तीफा दूंगा। जब तक चुनाव नहीं होते तब तक मेरी जगह आम आदमी पार्टी से कोई और मुख्यमंत्री बनेगा। अगले 2-3 दिन के अंदर विधायक दल की मीटिंग होगी और विधायक दल की मीटिंग में अगले मुख्यमंत्री के नाम का तय किया जाएगा। कुछ लोग बोल रहे हैं కేజ్రీవాల్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, కేజ్రీవాల్ రాజీనామా కామెంట్స్ అప్డేట్స్ ఏంటి? కీలక ప్రకటనగా మనం చూడాల్సి ఉంటుంది జ్యోతి. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. ఆయన 2 రోజుల క్రితం అంటే మొన్న సుప్రీంకోర్టు తీర్పుతోటి తీహార్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి 2 దర్యాప్తు సంస్థలు, ఈడీ, సిబిఐ 2 దర్యాప్తు సంస్థలు కూడా ఆయన్ను అరెస్ట్ చేశాయి. ఆయన ప్రధానమైన కాన్స్పిరసీకి సంబంధించి ఆయనే కీ రోల్ పోషించారంటూ కూడా ఆయన పైన అభియోగాలు ఉన్నాయి. సౌత్ లాబీ నుంచి సుమారు 100 కోట్ల రూపాయలని ముడుపులుగా తీసుకొని పంజాబ్ అలాగే గోవా ఎన్నికల్లో ఖర్చు చేశారనేది ప్రధానంగా 2 దర్యాప్తు సంస్థల నుంచి వస్తున్నటువంటి అభియోగాలు. వీటికి సంబంధించి సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత మొదట ఈడీ కేసులో ఆయనకు బెయిల్ లభించింది, తర్వాత సిబిఐ కేసులో బెయిల్ లభించిన తర్వాత ఈరోజు మొదటిసారి పార్టీ కార్యాలయానికి వచ్చారు ఆయన. ఆ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి సందర్భంలో ఈ కామెంట్స్ని అయితే చేశారు. మరొక 2 రోజుల్లో తను సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నట్లు ఆయన అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేయడమే కాదు, తాను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు సీఎం కుర్చీలో కూర్చోను అంటూ, అంటే ప్రజలు తీర్పు ఇచ్చేంత వరకు కూడా తను ఆ సీట్లో కూర్చోనంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. అయితే 2025 ఫిబ్రవరిలో ఢిల్లీకి సంబంధించిన ఎన్నికలు అనేది జరగాల్సి ఉంది. ఆ ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాతే ఆయన మరోసారి సీఎం పదవిలో కూర్చుంటారా, లేకపోతే సీఎం పదవికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి కండిషన్స్ ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఆయనకు ఇంట్రీమ్ బెయిల్ వచ్చినటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు కొన్ని కీలకమైనటువంటి షరతులను విధించింది. దాంట్లో ప్రధానంగా సీఎం హోదాలో తను సెక్రటేరియట్కు వెళ్ళకూడదు, ఎలాంటి సంతకాలు చేయకూడదు అనేది
రివ్యూస్ కూడా నిర్వర్తించడానికి లేదంటూ కూడా కీలకమైనటువంటి షరతులు విధించింది. ఆ తర్వాత ఈడీ కేసులో బెయిల్ మంజూరు అయినటువంటి సందర్భంలో కూడా ఆ కండిషన్స్ అలాగే అప్లై అయ్యాయి. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు మొన్న బెయిల్ ఇచ్చినటువంటి సందర్భంలో అప్పుడు ఇచ్చినటువంటి షరతులను అయితే డిఫర్ చేశారు, కానీ ఆ షరతులు అలాగే కొనసాగుతాయంటూ కూడా చెప్పడంతో తాను అనివార్యమైనటువంటి పరిస్థితి, సీఎంగా హోదాలో తను సెక్రటేరియట్కు వెళ్ళలేని పరిస్థితుల్లో, తను సంతకాలు చేయలేనటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే ఏదైనా నిర్ణయం తీసుకున్నా లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా సూచనల మేరకు లేకపోతే ఆయనే అభిప్రాయం తీసుకొని మాత్రమే సైన్ చేయాల్సి ఉంటుందంటూ కూడా షరతులలో ఉంది. కాబట్టి తను ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఉపయోగం లేదని అరవింద్ కేజ్రీవాల్ భావిస్తున్నట్టుగా పార్టీలో చర్చ నడుస్తూ ఉంది. ఆ మేరకే నిర్ణయం తీసుకున్నట్టుగా, ఎందుకంటే షరతులు కూడా ఉన్నాయి, షరతులకు లోబడి తను విధులు అనేది కూడా నిర్వర్తించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ మేరకు తను విధులు నిర్వర్తించకపోవడమే బెటర్ అనేటువంటి యోచనలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు తాజాగా ఆయన సీఎం రిజిగ్నేషన్కి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినటువంటి సందర్భంలోనే, అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉన్నటువంటి సందర్భంలోనే కొంతమంది వ్యక్తులు సుప్రీంకోర్టును కానీ కింద కోర్టులను కూడా ఆశ్రయించారు. అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలి లేకపోతే ఆయన బర్తరఫ్ చేయాలనేటువంటి డిమాండ్స్ తోటి కోర్టులను ఆశ్రయించినప్పటికీ సీఎం పదవికి రాజీనామా చేయడం అనేది పూర్తి స్థాయిలో ఆయనకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి విషయం కాబట్టి దానిపైన జోక్యం చేసుకోలేమంటూ కూడా కోర్టులు చెప్పాయి. బట్ ఇప్పుడు అనివార్యమైనటువంటి స్థితిలోనే అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 2 రోజుల తర్వాత ఆయన అఫీషియల్గా అనౌన్స్మెంట్ అనేది కూడా, రెసిగ్నేషన్ అనేది కూడా సమర్పించి అసెంబ్లీ రద్దుకు వెళ్తారా లేకపోతే ఆయన స్థానంలో మరొకరిని సీఎం పదవిలో కూర్చోబెడతారా అనే దానిపైన మరొక 2 రోజులు ఒక క్లారిటీ రాబోతా ఉంది. జ్యోతి.